చూద్దాము. ఈ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం దీని సంగతి ఏందో. ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు సందీప్ రెడ్డి దళిత బిడ్డపై రౌడీ రాజకీయ దౌర్జన్యం చేసిండు. ఒక దళిత బిడ్డ తాను సాగు చేసుకున్న భూమిని, చేతికి వచ్చిన పంటని ట్రాక్టర్లతో మట్టి పోయించి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అడ్డుకోవడానికి ప్రశ్నిస్తే ఆగ్రహంతో మీదకు దాడి చేయడానికి వస్తున్నారు. అలాగే ఈ యొక్క ఘటనను చిత్రీకరిస్తున్న సమయంలో సెల్ ఫోన్ని లాక్కున్నారు. కుల వివక్షతో నువ్వెంత నీ బతికెంత, ఎంత మాదిగా ఇక లంభాష వాడి దూషించారు. ఇదంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడనే అహంకారంతో ఏదైనా చెయ్యొచ్చు అని చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే నల్గొండ, నల్గొండ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. 9 బ్లాక్ పంచాయతీ అయిపోయింది. ఇక ఆయన ప్రియమైనటువంటి అనుచరుడు సిగ్గు శరం లేకుండా పెండ తింటుండో, మళ్ళీ ఇంకేమైనా తింటుండో, మరి గడ్డి తింటుండో, లేకపోతే నా వెనకాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడని బలుపో, ఇట్లనే మాట్లాడాలి ఇటువంటి వాళ్ళు. ఎవడో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బును దొంగలు ఎత్తుకపోయినట్టు వాళ్ళు దళిత బిడ్డలు, వాళ్ళ దళిత బిడ్డ అనే కాదు, ఎవరైనా అసలు వేరే వాళ్ళు ఎవరైనా కష్టపడి వాళ్ళు పంట వేసుకుంటే వాళ్ళ భూమిలోకి ఎవడ్రా నువ్వు, ఏం పండరా నీకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండా? ఆయనకి మాట్లాడనికే చక్కగా రాదు, తత అని మాట్లాడతాడు. ఏదో మాట్లాడితే సుమోళ్ళు వేస్తే అన్న ఫ్యామిలీ అంతకన్నా కాదు. రెడ్డి అనే అహంకారమా? అసలు ఏంది? వాళ్ళ భూములు గుంజుకోనికి నువ్వెవరు? ఇంత పైశాచిక ఆనందం ఏంటి? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడవు? ఎందుకు మాట్లాడవు? మొన్ననే కదా ఐఏఎస్ ఆఫీసర్ మీద వార్త వచ్చినందుకు ఇది తప్పు అని నేను ఖండించిన. ఏంది ఇదా మీ రాజకీయం? గిదా మీ రెడ్డి అనే ట్యాగ్ వేసుకొని చేసేటువంటి పైశాచిక ఆనందం? నీ అనుచరుడైతే ఏమైనా చేస్తాడా? ఎవడా సందీప్ రెడ్డి? నీ అనుచరుడైతే ఏమైనా చేస్తాడా? నల్గొండ జిల్లాలో ఎక్కడ భూములున్నా సందీప్ రెడ్డికి రాసిచ్చేమని దోచిపెట్టు. ఎవడే భూములు కొనుక్కున్నా సందీప్ రెడ్డికి దమ్ముంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూములకు వెళ్ళి కబ్జా చేయమని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి రాసిమ్మని తీసుకో. నీకు దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూములు తీసుకోపోయి. అది శాత కాదు. నీ 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 పెత్తనం అంతా, నీ జులుంతనం అంతా నిస్సాయ పరిస్థితిలో ఉన్నటువంటి డబ్బు లేని నిరుపేదల భూములు, నిరుపేదల మీదనే ఉంటాయి. సిగ్గు ఎగ్గు లేని ఎందుకు జన్మ నీకు? ఎందుకు? నువ్వు నిజంగా మనిషివైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సందీప్ రెడ్డిని అదుపులో పెట్టుకొని వాడి మీద యాక్షన్ తీసుకో. నువ్వు నిజంగా మనిషివైతే
నువ్వు నల్గొండ జిల్లాల దేవుడి తర్వాత దేవుడివి, రాముడి తర్వాత రాముడివి, కృష్ణుడి తర్వాత కృష్ణుడు అయితే నీ సందీప్ రెడ్డిని అదుపులో పెట్టుకొని వాడిని పోలీసులు తీసుకపోయి బొక్కలేయమని చెప్పు. ఏమని చెప్పు. ఏం పైశాచిక ఆనందం ఇది? ఇంకా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకొని తిరుగుతావు. నీకు మాట్లాడనికే రాదు, వాక్చాతుర్యమే లేదు, తత్త అంటావు. ఏమనంటే నీళ్ళు నీళ్ళు అని మాట్లాడతారు. ఓకే, ఆ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయి తెలంగాణను ఆగం పట్టించిండు. నువ్వు ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతా అని కలలు కంటున్నావు. నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నల్గొండ జిల్లాని మొత్తం అమ్మేసినట్టే ఉన్నావు. ఆయన పాలమూరు జిల్లాని అమ్మకానికి పెట్టిండు ఆల్రెడీ రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాల ఆగం పట్టించిండు. ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాడు, రాఘవ కన్స్ట్రక్షన్స్ కట్టబెట్టిండు. గది వేరే పంచాయతీ, నీది ఇంకో పంచాయతీ. ఏంది ఇది? నీకు నిజంగా మానవత్వం ఉంటే, నీకు నిజంగా దమ్ము ఉంటే, నీ అనుచరుడు ఎవడైతే సందీప్ రెడ్డి అనేవాడు ఉన్నాడో వీళ్ళ మీదకి ట్రాక్టర్లు పంపించినోడు వాడిని తీసుకపోయి బొక్కలే అరెస్ట్ అయిపోయి పోలీస్ కేసు పెట్టి. నేను నీతికి నిజాయితీకి మారు పేరు కోమటిరెడ్డి అంటే పేద ప్రజల పెన్నిదని మాట్లాడతావా, లేకపోతే పేద ప్రజల గుండెలో గుణపం దింపే కోమటిరెడ్డి అని మాట్లాడుకుంటావా? లేకపోతే మీరు అంత ఒకటేనా? ఖమ్మంలోనేమో పొంగులేటి, నల్గొండలేమో వెంకటరెడ్డి. ఏం రెడ్డి అయితే ఏమైనా వేయాలన్నా? ఒకప్పుడు కాలం వెంకట రోజులు అనుకుంటుర్రా? ఏంది ఇది? ఏమి పైశాచిక ఆనందం ఇది? అంటే ట్రాక్టర్ పోయి ట్రాక్టర్తో ఇసుకేస్తే వాళ్ళ పంట మీద మన్ను వస్తే కబ్జా చేసినట్ట, తీసుకున్నట్ట. ఇక పోలీసులు చప్పుడు చేయరు, కోర్టులు చప్పుడు చేయవు, ఏముండవు. నేను ఎక్కడ పోయి అక్కడ బాణం వేస్తే ఆ భూమి నాదే అంటారా? ఏం మనుషులండి మీరు? ఏం మనుషులు అంటున్నా?